మామిడి తోటపై దుండగుల దాడి. 80 చెట్లు నరికివేత, రైతు కుటుంబంలో విషాదం. గుడిపాల మండలం బొమ్మసముద్రం గ్రామ పరిధిలో చోటు చేసుకున్న అమానవీయ ఘటన స్థానిక మామిడి రైతులను తీవ్ర ఆవేదనకు గురిచేసింది. బొమ్మసముద్రం మండలం కోటూరు గ్రామానికి చెందిన రైతు మాధవి, భర్త రాజా కలిసి సాగుచేస్తున్న సర్వే నంబర్లు 224, 225లలో ఉన్న సుమారు 0.50 సెంట్లు భూమి. మామిడి తోటను గుర్తు తెలియని వ్యక్తులు లక్ష్యంగా చేసుకుని విధ్వంసానికి పాల్పడ్డారు. ఎంజాయ్మెంట్ ఆధారంగా గత అనేక సంవత్సరాలుగా వ్యవసాయం చేస్తున్నారు మాధవి కుటుంబం. అయితే ఇప్పటివరకు పట్టాదారు పుస్తకం మంజూరు కాకపోవడంతో భూమికి సంబంధించిన వివాదాలు తలెత్తుతున్నాయని బాధితులు వాపోతున్నారు. ఇదే అంశాన్ని ఆసరాగా చేసుకున్న దుండగులు రాత్రి వేళల్లో తోటలోని దాదాపు 80 మామిడి చెట్లను అడ్డగోలుగా నరికివేశారు. సంవత్సరాల పాటు కష్టం, ప్రేమతో పెంచుకున్న చెట్లు ఒక్క రాత్రిలోనే నేలమట్టం కావడంతో రైతు కుటుంబం తీవ్ర మానసిక వేదనకు లోనైంది. ఆదాయానికి ప్రధాన ఆధారమైన మామిడి తోట ధ్వంసం కావడంతో కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. ఇది మా జీవితంపై చేసిన దాడి అని రైతు మాధవి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై స్థానిక రైతులు, వ్యవసాయదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే విచారణ చేపట్టి నిందితులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖల అధికారులను కోరారు. అలాగే భూమి రికార్డులు, పట్టాదారు పుస్తకాల మంజూరులో ఆలస్యం చేయకుండా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా ఈ ఘటనపై గుడిపాల పోలీస్ స్టేషన్ ఎస్ఐ రామ్మోహన్ స్పందించారు. కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించామని, ఈ ఘటనకు సంబంధించిన వారిని ఎవరినీ వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు. రైతుకు న్యాయం జరిగేలా చట్టపరంగా అన్ని చర్యలు తీసుకుంటామని బాధితులకు భరోసా ఇచ్చారు. రైతుల భద్రత, వారి సాగుకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని రైతు సంఘాలు హెచ్చరిస్తూ, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు అవసరమని పేర్కొన్నాయి.